నరేంద్ర మోడీ ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. ఏదైతే ట్రంప్ పదే పదే రెచ్చిపోయి చేస్తున్నటువంటిది, రష్యా దగ్గర నుండి ఆయిల్ అమెరికా కొంటుంది, యూరప్ దేశాలు కొంటున్నాయి. రష్యా నుండి గ్యాస్ని అమెరికా కొంటుంది, యూరప్ దేశాలు కొంటున్నాయి. అట్లాగే రష్యా దగ్గర నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ అమెరికా, యూరప్ దేశాలన్నీ కొంటున్నాయి. అదే సందర్భంలో చైనా కూడా కొంటుంది. అక్కడెవరికి లేనటువంటిది భారతదేశం కొంటేనే అన్నటువంటిది ఒక దొంగ నాటకం అనేది తెలుసు. ఏంటంటే భారత్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏమని ఒత్తిడి అంటే, అమెరికాలో ఏదైతే తయారవుతున్నటువంటి పాల ప్రొడక్ట్స్, అక్కడ పాల ప్రొడక్ట్స్ ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా మాంసాహారంతో కూడినటువంటి పాలు అక్కడ ఉంటాయి. అవి ఇండియాకి అమ్ముతూ ఉంటారు. అసలు అది కూడా కాదు, భారత్లోకి వాళ్ళ పాలు గనక వచ్చినాయి అంటే మన మార్కెట్ కుప్పకూలిపోతుంది. మనకి 12 కోట్ల మంది రైతులు ఉన్నారు. ఈ 12 కోట్ల మంది రైతులు పాడి పంట మీద డిపెండ్ అవుతారు. అమెరికా ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ మనకి 100 రూపాయల ప్రోడక్ట్ తయారైతే అక్కడ 40 రూపాయలకే తయారవుతుంది. ఎందుకంటే అక్కడ 50% సబ్సిడీకి దొరుకుతాయి. వ్యవసాయం అంతా కూడా 50% సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి అక్కడ తక్కువ దొరుకుతాయి. కాబట్టి ఎగబడి అక్కడ ప్రొడ్యూస్ చేసేటటువంటి కార్పొరేట్ కంపెనీలు చేస్తాయి అక్కడ ప్రొడక్షన్ అనేటటువంటి. వాటిని తీసుకొచ్చి ఇండియాకి పంపిస్తే ఇక్కడ రైతులు ఆరిపోతారు. ఎందుకని, మనకి రేట్ అయితే తక్కువకి వచ్చేస్తాయి ఇక్కడ, ఆ తర్వాత నిదానంగా పెంచుకుంటూ వెళ్తారు. ఆ విధంగా వాళ్ళ పాల ప్రొడక్ట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఇంకొకటి జెనెటికల్ ఆహారాలు అని చెప్పేసి ఈ మధ్యన తీసుకొస్తున్నారు. ఎట్లాగా ఇప్పుడు మనకి నాటుకోడి, బ్రాయిలర్ కోడి ఉంటాయి. అట్లాగే అంటే ఏంటి, నాటుకోడి అనేటప్పటికి మామూలుగా ఇళ్ళ దగ్గర పెంచుకున్నాడు. ఈ బ్రాయిలర్ కోళ్ళు వచ్చేటప్పటికి ఏది దాన్ని తయారు చేసి తీసుకొచ్చేటటువంటివి ఉంటాయి. అక్కడ ఎస్ఎం ఫుడ్స్ వచ్చేటప్పటికి స్పెషల్ ఏంటయ్యా అంటే, అవి అసలు బయట లోకమే చూడం ఆ ఆహారాన్ని. అంటే ఆ మేకలు కానీ కోళ్ళు కానీ ఒక కృత్రిమంగా సృష్టిస్తారు. కృత్రిమంగానే అవి అక్కడ మిషన్లోకి వెళ్ళిపోతే చచ్చిపోతే చంపేస్తారు. ఆ తర్వాత మటను, చికెన్లు తయారు చేస్తారు. అవి ఇండియా మీదకి రుద్దాలని చూస్తున్నారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో అసలు ఇంతవరకు అమెరికానే టెస్ట్ చేయాలి. అవి ఇండియాలో వాడేసాక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు కరోనా అప్పుడు కూడా ఇట్లాగే ఒత్తిడి తెచ్చారు, వాళ్ళ వ్యాక్సిన్ భారత్ని ఎత్తున రుద్దాలని. చివరికి ఆయన పేరు ఎవరు, రాహుల్ గాంధీ లాంటి వాడు కూడా స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఎందుకు కొనుక్కోరని చెప్పేసి, భారతదేశం ఎందుకు కొందని చెప్పేసి అమెరికా వ్యాక్సిన్. కానీ అక్కడ టెస్ట్ ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించంటారంటే చేయించమన్నారు. అంటే వాడు మన ఎత్తిని రుద్దేస్తాడు. ఇప్పుడు అదే అమెరికాకి సంబంధించిన అదే వ్యాక్సిన్స్ పనికిరానివని చెప్పి వాళ్లే పక్కన పెట్టారు, ప్రొడక్షన్ ఆపేశారు, కానీ వాడి మీద చర్య తీసుకోలేదు. అట్లాంటి దరిద్రం ఉంది వాళ్ళ దగ్గర. అంటే ఇక్కడికి వాళ్ళకే ఆహారానికి సంబంధించి టెస్ట్ జరగకుండా తెచ్చి ఇక్కడ రుద్దాలనుకున్నా. ఈవెన్ అప్పుడు చూసుకుంటే ఇక్కడ చికెన్లోను మటన్లు తక్కువ రేటుకి వచ్చేస్తాయి, 50%, 60%కే వచ్చేస్తాయి. మొదట్లో అట్లా చేసి ఆ తర్వాత 200% తీసుకుపోతారు. ఇక్కడ మార్కెట్ అంత డౌన్ అయ్యాక. ఇప్పుడు ఇదివరకు మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కూల్ డ్రింక్స్ మన దగ్గర గోల్డ్ స్పాటు, థమ్సప్ ఇట్లాంటివి మనవి ఉండే, లిమ్కా, మజా ఇట్లాంటివన్నీ ఉండే. అప్పట్లో 12 రూపాయలు ఇట్లా ఉండేది కూల్ డ్రింక్ బాటిల్. అప్పుడు 5 రూపాయలకే పెట్ బాటిల్స్ ఇచ్చింది కోకోకోలా వచ్చి ఇండియాలో. ఆ టైంలో అందరికీ ఎవరైనా ఫంక్షన్లు చేసుకుంటే ఫ్రీ, మా ఇంట్లో పెళ్ళి ఉంది, మా కాలేజీ ఫంక్షన్ ఉందంటే ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళు. దాంతో ఫ్రీగా ఇస్తున్నప్పుడు ఇవి కొనడం మానేసేసి అవే తీసుకున్నాం మనం. ఆ తర్వాత 5 రూపాయలకే ఇస్తున్నారు అన్నప్పుడు కూడా అవే తీసుకున్నాం. దాంతో మన దేశంలో ఉన్నటువంటి కూల్ డ్రింక్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. చివరికి అవి మూసేసే పరిస్థితిలో ఇదే కోకోకోలా కొని మన దేశంలో ఇప్పుడు అమ్ముతుంది. గోల్డ్ స్పాట్ అవి ఇప్పటికి కూడా లేవు కదా. అంటే అట్లాగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ముందు మన మార్కెట్లను డిస్టర్బ్ చేసేసి మన వ్యాపారాలను నాశనం చేసేసి అప్పుడు అంతవరకు తక్కువకి ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంత ఉంది కోకోకోలా, 10 రూపాయల పెట్ బాటిలే దొరుకుతుంది. ఆ రోజుల్లో చేసింది ఏంటి, అది స్పెషల్ అనమాట. అలాగే మన మీద రుద్దబోతున్నారు. దాన్ని అంటే రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునినే ఆ ఒత్తిడికి తలొగ్గట్లేదు. అందుకనినే మొన్న 25% టారిఫ్లు, ఇప్పుడు 50% టారిఫ్లు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతుల ప్రయోజనాల్ని ఫణంగా పెట్టలేం అమెరికా కోసం. మా రైతుల ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ఆ ప్రైస్ మేము భరిస్తాం అంటూ తేల్చి చెప్పారు నరేంద్ర మోడీ. అంటే ట్రంప్కి నువ్వేం పీక్కున్నా పీక్కో, మేము అవి మాత్రం వదిలిపెట్టం మీకు అని చెప్పి తేల్చి చెప్పుకొచ్చారన్నమాట.